సినిమాల్లో హీరో అంటే ఒకప్పుడు న్యాయం కోసం పోరాడే మంచి మనిషి అనే ఇమేజ్ ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరో క్యారెక్టర్లో పవర్, అగ్రెసివ్నెస్, డామినేషన్ పాత్రలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి తల ఉంచని అహంకారం, ఎవరిని లెక్క చేయని ధైర్యం, తనదైన రూట్స్తో జీవించే మెంటాలిటీ, ఇలాంటి లక్షణాలతో వచ్చిన రెండు పాత్రలు ఇండియన్ సినిమాల్లో భారీ చర్చకు దారితీస్తాయి. ముందుగా పుష్పరాజ్, రణ్విజయ్ సింగ్. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులను ఎందుకు అంతగా ఆకట్టుకున్నాయి? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఇండియన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఆల్ఫా మేల్ క్యారెక్టర్గా నిలిచిపోయింది. సాధారణ కూలీగా మొదలైన పుష్ప ప్రయాణం రెడ్ శాండల్ స్మగ్లింగ్ ప్రపంచంలో పెద్ద డాన్గా ఎదిగే వరకు సాగుతుంది. ఎవరికీ తలవంచని ధైర్యం, సిస్టమ్ను కూడా సవాల్ చేసే అహంకారం ఈ క్యారెక్టర్ను ఒక ఐకానిక్ పాత్రగా మార్చాయి. పుష్పరాజ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది అతని యాటిట్యూడ్. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్తోనే ఈ పాత్ర పాన్ ఇండియా స్థాయిలో ఒక ట్రెండ్గా మారిపోయింది. అల్లు అర్జున్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ క్యారెక్టర్ను మరింత పవర్ఫుల్గా నిలబెట్టాయి. అందుకే పుష్పరాజ్ పాత్ర ఆల్ఫా మేల్ క్యారెక్టర్స్లో ఒక బెంచ్ మార్క్గా మారింది. ఇక యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ పోషించిన రణ్విజయ్ సింగ్ పాత్ర ఆల్ఫా మేల్ క్యారెక్టర్కు మరో డార్క్ డైమెన్షన్ ఇచ్చింది. తండ్రిపై ఉన్న అతి ప్రేమ, ఆ ప్రేమ కోసం ఎలాంటి హద్దులైనా దాటే ఆగ్రహం, ఈ రెండు ఎమోషన్స్ కలిసినప్పుడు రణ్విజయ్ సింగ్ అనే పాత్ర చాలా డేంజరస్గా మారింది. యానిమల్ సినిమాలో రణ్బీర్ చూపించిన అగ్రెషన్, వైలెన్స్ ప్రేక్షకుల్ని ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. ఇంతకుముందు సాఫ్ట్ ఇమేజ్ ఉన్న రణ్బీర్ ఈ సినిమాలో పూర్తిగా వైలెంట్, రూత్లెస్ క్యారెక్టర్లో కనిపించాడు. దాంతో రణ్విజయ్ సింగ్ పాత్ర ఇండియన్ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశమైన ఆల్ఫామేల్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోయింది. మొత్తానికి పుష్పరాజ్ లాంటి అహంకారంతో కూడిన రఫ్ ఆల్ఫామేలైనా, రణ్విజయ్ సింగ్ లాంటి డార్క్ అగ్రెషన్ ఉన్న క్యారెక్టర్ అయినా ఈ తరహా పాత్రలు ఇండియన్ సినిమాల్లో హీరో ఇమేజ్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకువెళ్లాయి. ఇండియన్ సినిమాలో ఇప్పుడు హీరోల పాత్రలు మరింత రఫ్గా, మరింత డేంజరస్గా మారుతున్నాయి. సాధారణ హీరో ఇమేజ్ను దాటి పూర్తిగా పీక్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్స్గా దర్శకులు పాత్రలను డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ధురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ చేసిన జస్కిరత్ సింగ్ రాంగి నుంచి హంజా అలీ మజారీ వరకు ట్రాన్స్ఫర్మేషన్, అలాగే టాక్సిక్ సినిమాలో యష్ చేసిన టికెట్ నుంచి రాయా వరకు మారే క్యారెక్టర్ జర్నీ, ఈ పాత్రల్లో కనిపించే ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ పాత్రలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి? ధురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ పోషించిన పాత్ర ఒక సాధారణ వ్యక్తి నుంచి డేంజరస్ ఆల్ఫామేల్గా మారే ప్రయాణాన్ని చూపిస్తుంది. జస్కిరాత్ సింగ్ రాంగి అనే యువకుడిగా మొదలయ్యే ఈ కథలో పరిస్థితులు, సంఘటనలు అతన్ని పూర్తిగా మార్చేస్తాయి. అక్కడ్నుంచి అతని వ్యక్తిత్వం మారి ఒక భయంకరమైన ఆల్ఫామేల్ క్యారెక్టర్గా మారుతుంది. రణ్వీర్ సింగ్ ధురంధర్కి ముందు లవర్ బాయ్ ఇమేజ్తో సినిమాలు చేశాడు. కానీ ధురంధర్లో మాత్రం జస్కిరాత్ సింగ్ రాంగి అనే సాధారణ వ్యక్తి నుంచి అమ్జద్ అలీ మజారీగా మారే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో రణ్వీర్ సింగ్ పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్, రఫ్ యాటిట్యూడ్, డేంజరస్ బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రలో అతని అగ్రెషన్ పూర్తిగా హైలైట్ అవుతోంది. రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన రికార్డులు బద్దలు కొట్టి 1000 కోట్ల క్లబ్లో చేరింది ధురంధర్. దీనికి సీక్వెల్ కూడా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ మరో పవర్ఫుల్ ఆల్ఫామేల్ పాత్రగా నిలిచిపోయింది. ఇక టాక్సిక్ సినిమాలో యష్ కూడా ఇలాంటి డార్క్ ఆల్ఫామేల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మొదట టికెట్ అనే రఫ్, వైలెంట్ వ్యక్తిగా కనిపించే అతని పాత్ర క్రమంగా ఒక పెద్ద పవర్ఫుల్ వ్యక్తిగా మారుతుంది. ఈ ప్రయాణంలో అతని వ్యక్తిత్వం మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలా టికెట్ నుంచి రాయాగా మారే ట్రాన్స్ఫర్మేషన్ టాక్సిక్ సినిమాలో ప్రధాన హైలైట్గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే యష్ మరోసారి తన డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో టాక్సిక్ సినిమాలో యష్ క్యారెక్టర్ కూడా ఇండియన్ సినిమాల్లో మరో పీక్ ఆల్ఫామేల్ పాత్రగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓ రోమియో సినిమాలో షాహిద్ కపూర్ కూడా పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. ఇప్పటివరకు రొమాంటిక్, ఇంటెన్స్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమాలో మాత్రం మరింత రఫ్, డామినేటింగ్ ఆల్ఫామేల్ క్యారెక్టర్లో కనిపించాడు. లవ్, అగ్రెషన్, రివెంజ్ కలిసిన ఈ పాత్ర షాహిద్ కపూర్ కెరీర్లో మరో పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్గా కనిపించిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి జస్కిరాత్ సింగ్ రాంగి నుంచి అమ్జద్ అలీ మజారీ వరకు, టికెట్ నుంచి రాయా వరకు జరిగే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇండియన్ సినిమాల్లో ఆల్ఫామేల్ క్యారెక్టర్స్ను మరో లెవెల్కు తీసుకువెళ్తున్నాయి. మరి ఇంకా ముందు ఇంకెన్ని ఇలాంటి క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయో చూడాలి.